వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ట్రంక్ రోడ్డు పక్కన మూలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. శ్రీరెడ్డి ఆధ్వర్యంలో చెత్త శుభ్రం కార్యక్రమం చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, డివిజనల్ పంచాయతీ అధికారి, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రతినిధులు కూడా పాల్గొని పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులు సూచించారు. 3 నెలల జీతాలు చెంచు గిరిజన భక్తులకు ప్రతి నెల చివరి బుధవారం ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా చెంచు భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు సాంప్రదాయ నృత్యాలు, తప్పెట వాయిద్యాలతో భక్తులు ఆలయానికి చేరుకుని దర్శనం పొందారు. దర్శనాంతరం అన్నపూర్ణ ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. చెంచు గిరిజనుల ఎంపికలో ఐటీడీఏ సహకారం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జనగణనపై ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా జనగణనలో పాల్గొని దేశ అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. తన నివాసంలో స్వయంగా కుటుంబం వివరాలను నమోదు చేసి ప్రక్రియను ప్రారంభించారు. జనగణన ద్వారా ప్రభుత్వాలకు ఖచ్చితమైన సమాచారం అందుతుందని, తద్వారా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా రూపొందించవచ్చునని తెలిపారు. ఆధునిక ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఏఆర్ఓ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి జనాభా లెక్కలలో మీరందరూ డిక్లరేషన్ ఇచ్చినట్టయితే, మనకు అధికారులకు పూర్తిగా సహకరించినట్టయితే మనకు జనాభా లెక్కలు అనేది చక్కటి రిజల్ట్ ఇస్తుంది. పొద్దుగల మన రాష్ట్రానికి కాదు, మన దేశానికి ఉపయోగపడే రీతిలో జనాభా లెక్కలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్వచ్ఛందంగా డిక్లరేషన్ తీసుకొని అందరూ పాల్గొనాలని. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికం గ్రామ దళిత కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ దళితులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రాకపోవడంతో డప్పులతో ఊరేగింపు నిర్వహించి ఖాళీ కుళాయికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. వెంటనే ప్రత్యేక వాటర్ ట్యాంకు ఏర్పాటు చేసి శాశ్వతంగా నీటి సరఫరా చేయాలని వారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి దళిత కాలనీలో త్రాగునీటి సదుపాయం కల్పించాలని, అధికారులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. గర్నికం దళిత కాలనీకి ఎండిఓ గారు మంచినీటి కుళాయిలు వేశారు. మండలానికి కోతవేడు దూరంలో ఈ కాలనీ ఉంది.
ఒకరోజు తూతు మంత్రంగా నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు రావటం లేదు. శాశ్వతంగా దీని పరిష్కారం లేని పక్షంలో ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి అధికారులు హెచ్చరిక చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు గాయపడ్డారు. ఆటో బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజా దర్బార్ను మధ్యలోనే నిలిపి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తన వ్యక్తిగత వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని, ఎప్పుడైనా సహాయం కోసం ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికులు ఆమె తక్షణ స్పందనను ప్రశంసించారు. నాకు నెంబర్ పెట్టిన మా విషయంలో కరెక్ట్ వెళ్తాము. నేను వెళ్తాను. ఎక్కువ అక్కడ పోంపండి, హాస్పిటల్కి పోయేద్దాం. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆల్రెడీ డాక్టర్ గారికి. బండి వస్తానప్ప హాస్పిటల్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ధ్వజస్తంభం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పురోహితులు, ముదిరాజు సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 8 సంవత్సరాల క్రితం దేవాలయం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం విశేషంగా ఉత్సవాలు జరుపుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆలయ ధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముదిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణం జరిగింది. గత 3 రోజులుగా ఇక్కడ గజస్తంభం పూజ, గణపతి పూజ, గజస్తంభం ధాన్యావసం. ఈసారి గజస్తంభం పెట్టబడింది. భారీ ఎత్తున, భారీ సంఖ్యలో భక్తులు అందరూ కలిసి అందరు భక్తుల ఆధ్వర్యంలో విజయవంతంగా గజస్తంభం గ్రామం బంగ్లా వెంకటాపూర్ మండలం గజ్వేల్ సిద్దిపేట డిస్టిక్. మా గ్రామంలో 2018లో మన పెద్దమ్మ తల్లిని నిర్వహించుకున్నాం గృహం ఫస్ట్. తర్వాత ప్రతిసారి కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్లో ధర్మవరం నరసాపురం రైలులో టికెట్ లేని ఒక వ్యక్తి హైడ్రామా సృష్టించాడు. రిజర్వేషన్ బోగీలో టికెట్ తనిఖీ చేస్తున్న టీసీని చూసి ఆ వ్యక్తి అకస్మాత్తుగా రైలుపై ఎక్కి గందరగోళం సృష్టించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అతడిని కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో అతడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన కారణంగా రైలు సుమారు అరగంట పాటు స్టేషన్లో నిలిచిపోయింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కి దిగేసాడండి అవతలకు వచ్చిన. హలో, తెలియదండి. జనరల్ అయిపోయింది, తర్వాత ఫస్ట్ క్లాస్ వేసి తర్వాత సెకండ్ క్లాస్ వేసి పెట్టారు.
కృష్ణా జిల్లా గన్నవరం కేంద్రంగా లింగ నిర్ధారణ రాకెట్ నడుస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, మాజీ ల్యాబ్ టెక్నీషియన్లు, ఆర్ఎంపీలు నెట్వర్క్తో అమాయక గర్భవతులను మోసం చేస్తూ ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. నకిలీ స్కానింగ్ రిపోర్టర్లతో మగబిడ్డ పుడతాడని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒక బాధితురాలికి తప్పుడు చికిత్స చేయడంతో ఆరోగ్యానికి హాని జరిగి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్పై ఎస్ఐటీ విచారణ జరపాలని, సంబంధిత క్లినిక్లు సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. సింగనార్ వాసులు ఒక టీం నడుస్తుంది. విజయవాడ కేంద్రంగా కొంచెం దూర ప్రాంతాలందరినీ గ్యాదరింగ్ చేసుకొని కొంతమంది డాక్టర్లని, కొంతమంది ఆర్ఎంపీలని అందరం కూడా గ్యాదరింగ్ చేసుకొని ఒక టీం నడుస్తుంది. ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్, ఇక్కడ గన్నవరంలో హాస్పిటల్. ఏంటి ఎంత యువతిష్ట అని చెప్పేసి మనకి పార్టీ వేరే వాళ్ళ ద్వారా తీసుకురావడం జరిగింది. వాళ్ళు సింగనార్ వాసులు. వాళ్ళకి ఇప్పటికీ 2 ఆడపిల్లలు ఉండగా ఎవరో పెద్దవాళ్ళు ఆ డాక్టర్ అయితే బాగా చేస్తామంట, ఆయన మోపిల్లే పుట్టిస్తామంట, మాట అంటే మాటే, డబ్బులు ఖర్చు అవుతాయంటే సరే డబ్బులు ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకో మోపిల్లడు బాగుంటుందని ఆశతో ఇక్కడ సింగనార ప్రాంతం కుటుంబాలు వాళ్ళ మాటలు నమ్మి ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు అడిగినంత డబ్బులు కూడా దశల వారీగా 25,000, 50,000, లక్ష ఎంత అంటే అలా ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడం. అమ్మ మీకు నా దగ్గర మందులు వాడితే మీకు కంపల్సరీ మీ అబ్బాయి మోపిల్లడు పడతాడు అని అన్నారు. అన్నాక ఫస్ట్ 25,000 కట్టామండి. కట్టాక మందులు ఇచ్చాడు. మళ్ళీ 2 నెలలాగాకి వెళ్ళాము, మళ్ళీ 50,000 కట్టాము. కట్టాక మందులు ఇచ్చాడు. కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయ్యాక నా 6 నెలల్లో కన్ఫర్మ్ అయిందమ్మా, అప్పుడు చెప్తాను, అప్పటిదాకా నా దగ్గర మందులు వాడండి అన్నాడు. వెళ్ళినప్పుడల్లా డబ్బులు తీసుకుంటున్నాడండి. 6 నెలల్లో వెళ్ళాము. వెళ్తే 6 నెలల్లో ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి పర్సనల్గా ఆయనే వచ్చి స్కాన్ చేసి కంగ్రాట్స్ అమ్మ మీకు మనవడు పడతాడు, సంతోషంగా వెళ్ళండి అమ్మ అన్నాడు. 2 రోజులు మందులు వాడాము. ఏప్రిల్ 15వ తారీఖు దాకా మాకు ఆడపిల్ల పుట్టిందండి. వెళ్ళి అడిగితే ఆడపిల్ల పుట్టిందండి, ఎందుకండి ఇలా చేశారు, 3 లక్షల దాకా తిన్నారని అడిగితే నేను అప్పుడే చెప్పాను అనేసి నన్ను ఒక తోపు తోసాడండి. ఇక్కడ ఈ సమస్య ఏంటంటే ఒక ర్యాకెట్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. విజయవాడ గవర్నమెంట్ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మువ్వ మండలం కూచిపూడిలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మే 1న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సీఎం పర్యటన ద్వారా పెన్షన్ పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. కష్టపడు 3 రోజుల్లో మండల సెక్రటరీ, మండల కమిటీ 10 మంది, వీటితో పాటు ప్రతి గ్రామ అధ్యక్ష సెక్రటరీ, ఆ గ్రామంలో ఉన్న బూత్ కన్వీనర్, వీటితో పాటు క్లస్టర్ హెడ్, యూనిట్ హెడ్, ఇందాక నేను చెప్పినట్టుగా బూత్ కన్వీనర్, మీ మండలంలో ఉన్న పిఎస్సి కమిటీ అధ్యక్షులు ప్యాలెస్లో పడుకొని టెన్షన్గా పెన్షన్ ఆయనే వచ్చి లబ్ధిదారులకు అందించడం ఒక ఆనవాయితీ. భారతదేశ చరిత్రలో కానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమం చేయలే. అది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెల్లింది. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి వచ్చి ప్రతి నెల 1వ తారీఖున లబ్ధిదారులకి ఆయనే వచ్చి పెన్షన్ అందించడం ఏమిటి? ఎంత అద్భుతమైన కార్యక్రమం. తద్వారా ఆయన ప్రజావేదిక కార్యక్రమానికి రావటం, లబ్ధిదారులను కలుసుకోవటం. మరి ఆ రోజు మే 1 మే డే కార్మిక కర్షకులు వారి చెమట చిందించి వారి జ్ఞాపికగా గుర్తుగా ప్రపంచ స్థాయిలో చేసుకునే మేడేను కూడా ఆ రోజు ముఖ్యమంత్రులే అధినేత అని కేవలం మాట మీద అంటాం కాదు, దాన్ని నిరూపించుకోవటం. 1,20,00,000 సభ్యత్వం. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి కార్యకర్తల కోసం కార్యకర్తలే అధినేత అనే కార్యక్రమం పెట్టి 2 చాలా చాలా సంతోషంగా కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొణమండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రథోత్సవం భక్తులను ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగగా గోవింద నామస్మరణలతో గ్రామం మారుమోగింది. చేకూరి సింగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాలు క్రమశిక్షణతో నిర్వహించగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. Learning is fun with Magic Mat. విశాఖ భీమిలి నియోజకవర్గంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొమ్మాది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో గత 5 రోజులుగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో కలిపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మహిళా నాయకులు పాల్గొన్నారు. ఏ పద్ధతిలో మనం ఉపన్యాసం ఇవ్వాలి అనేటువంటి అంశాలను లీడర్స్ కు ఒక్కొక్క ప్రజా సంఘానికి 200 మందికి ట్రైన్ అయినటువంటి వారిని లీడర్స్ తయారు చేయాలి. అందులో మనం ట్యాప్ ప్రయాణం ఇవ్వాలి కానీ మీరు భవిష్యత్తులో చెప్తారు. బలంగా ఉన్నటువంటి మహిళా ఉద్యోగం బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఒక 50 మందికో 100 మందికో 3 రోజుల 4 రోజుల శిక్షణ ఎలా ఇవ్వాలనేటువంటిది వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు చెప్తారు. ఆ ప్రకారం జిల్లాలో కూడా స్థానికంగా మీతో పాటు మహిళలు తయారు చేసుకోవాలి. నేను నువ్వుంటే సరిపోదు, మనతో పాటు సైన్యం ఉండాలి. ఆ సైన్యానికి మంచిగా 5 రోజులు కూర్చోబెట్టారు, వాళ్ళు ఎన్నో వచ్చారు. ఇప్పుడు మేము చాలా క్లాసులు విన్నాము, ఎన్ని క్లాసులు విన్నామంటే అన్ని క్లాసులు విన్నాము. విజయనగరం జిల్లా రాజాం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కళానికి కత్తిపోట్లు పేరుతో ఆందోళన నిర్వహించారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలోని అక్రమాలను వెలికి తీసినందుకే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తహసీల్దార్ రాజశేఖర్కు వినతి పత్రం అందజేసి మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు మానుకోవాలి. అసలు విలేకరుల కోసం, పత్రికా రంగం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, వాళ్ళ రక్షణ కల్పించాలి. అనేక రంగాల్లో నాయకుల కోసం చట్టాలు కల్పించినప్పుడు అటు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలిచిన వారి కోసం సేవ చేస్తున్న మీడియా రంగానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ రక్షణకు సేవలు కల్పించాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి. పోలీసు సమాజంలో ఉన్న అరాచకాలు, అక్రమాలు వెలుగు తీస్తూ ఉంటే
కత్తిపోట్లకు గురవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. చిత్తూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ల దాడులకు గురవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి సంకేతంగా ఉంది. ఈరోజు సమాజంలో ఉండే అక్రమాలు అన్నింటినీ కూడా వెలుగు తీసేటువంటి జర్నలిస్టు ఇటువంటి దాడులకు గురవడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మరింత వెనకాతల ఇతనే ఉన్నాడా, ఇంకెవరైనా పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా ఉన్నారా, అలాంటి వారిని వెలికి తీసి వాళ్ళందరిపై కూడా కఠిన శిక్ష తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ముఖ్యమంత్రిని చర్యలు లేవు, అటువంటి వారికి శిక్షలు లేవు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో తలెత్తకుండా ఏ పాత్రికేయుడు కూడా ఇలాంటి దుండగులు అమానుషంగా పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పాత్రికేయులను రక్షించే చట్టాలు కఠినంగా ఉండాలి. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. ఈ వ్యవహారానికి సంబంధించి డీజీపీని, హోంశాఖ మంత్రికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా చెన్నకేశవ స్వామి రథాన్ని స్వయంగా లాగి భక్తులతో ఉత్సాహం నింపారు. మడుగు తేరులో కేరళ డ్రమ్స్ వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా రథోత్సవం ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ చెన్నకేశవ స్వామి కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతుల జీవితాల్లో వెలుగు నిండాలని, అదేవిధంగా చిన్నారులందరికీ మంచి విద్యాన్ని వారి జీవితాలు మెరుగుపడేలాగా వారికి ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుర్రాల కోటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సమయానికి స్పందించడంతో పెద్ద ఆస్తి నష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆల్రెడీ చేసినాడు 10 నిమిషాల కిందట చేసినా నరేంద్ర. ఆల్రెడీ మేము నీకు ఆల్రెడీ చేసినాడు 10 నిమిషాల కిందట చెయ్యి ఇంకోసారి. ఇట్లా రానా
కింద వెంటి లేవు అవి ఎట్లా చేసినా నరేంద్ర ఆల్రెడీ మేము నీకు ఆల్రెడీ చేసినా 10 నిమిషాల కిందట చెయ్యి ఇంకోసారి ఇట్లా రానా కింద వెంటి లేవు అవి మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.